Hi guys, good evening. So I'm back to Hyderabad and ఒక ఫ్రెండ్ని కలడానికి వచ్చే. He's legend, the legend. The legend. You are the legend. We are all dying to hear from you, so let's hear it from the legend. Legend. You are the. So last video లో ఉన్నాడు కదా బాను. Say hi Banu. Hi. So where are we heading? చీటీ రాసుకుని వచ్చాడు. We actually made a PDF. మేము ఒక PDF చేసాం, చీటీ కూడా రాసుకొచ్చాం. 1 second. చీటీ తీస్తావా? ఎక్కడ పోయింది అది వస్తూ. యా. But still, just a second. హ్యాసల్ ఫ్రీ. బ్యాక్ సైడ్ వాళ్ళు ఫోటో తీసుకుంటున్నారు. ఓకే. సో ఎక్కడ ఆగాము? యా. ఎక్కడికి going to Microsoft. I guess. We're going to Microsoft. Yeah. And some other IT companies. రైట్, చీటీ రాసుకొని వచ్చా కదా. బాను అయితే ఫుల్ ప్రిపేర్డ్, ఫుల్ ఒక లిస్ట్ అయితే క్రియేట్ చేశాడు. ఆల్ ది ఐటీ కంపెనీస్. ఇవాళ ఎంత కవర్ చేస్తాం అంత కవర్ చేస్తాం బికాజ్ వీఆర్ లేట్ బికాజ్ ఆఫ్ ద ట్రాఫిక్. ప్లేస్మెంట్స్ కూడా కొట్టేస్తాం. ప్లేస్మెంట్ బాను ముందుగానే ప్రిపేర్ అవుతున్నాడు. రైట్ బాను, 10 కంపెనీలు ఆఫర్ రావాలి. 10 కంపెనీస్ కాదు, లాస్ట్ ఇయర్ ఎథికల్ హ్యాకింగ్ లో బాగా ఎక్స్ట్రా మన ఎక్స్ట్రా. సో ఇప్పుడైతే ఈ సైక్లింగ్ ట్రాక్ నానక్రమ్ కూడా దగ్గర అయితే ఉన్నాం. అండ్ లెఫ్ట్ సైడ్ కూడా కార్స్, బైక్స్ వెళ్తుంటే నాయిస్ అయితే వస్తుంది కొంచెం. బట్ అందుకే ముందుగా ప్లాన్ చేసి మైక్, ట్రైపాడ్ మొత్తం సెట్ చేసుకుని వచ్చాం. సో వాయిస్, ఆడియో క్లారిటీ అయితే బాగానే ఉంటుంది అనుకుంటున్నా. అండ్ ఇప్పుడైతే డ్యూయల్ వీడియో రికార్డింగ్ ఆన్ చేసాక మీకు వ్యూ అండ్ మొత్తం ఎంజాయ్ చేయొచ్చు. డ్యూయల్ వీడియో అయితే రికార్డింగ్ ఆన్ చేసా. సో ఇప్పుడు బాను ఎన్ని కంపెనీస్ కవర్ చేయబోతున్నావు? ఒక 10-20. మనకి చూస్తుంటే కాన్ఫిడెంట్ ఎక్కువే, ఎందుకంటే 10-20 అనుకుంటే 40 కవర్ చేస్తాం. 40 ఐటీ కంపెనీస్. చూస్తుంటే బాగా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. చూద్దాం ఎలా చేస్తాడేంటో. ఇప్పుడైతే ఆన్ ద వే టు మైక్రోసాఫ్ట్. మైక్రోసాఫ్ట్ బిల్ గేట్స్ మా కోసం వెయిట్ చేస్తున్నాడు. అండ్ ఆల్సో సత్య నాదెల్లా. మైక్రోసాఫ్ట్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ కంపెనీ. ఎందుకో తెలుసా? ఎందుకంటే ఇలాన్ మస్క్ వాజ్ ఆల్సో ఇంటర్న్ ఎట్ మైక్రోసాఫ్ట్. అవునా? బ్యాక్ ఇన్ ఎర్లీ డేస్ ఆఫ్ మైక్రోసాఫ్ట్. అతనిది పేపాల్ పెట్టాడు కదా. పేపాల్, బట్ స్టార్టింగ్ లో విండోస్ డెవలపర్ ఆడు. MS DOS అవన్నీ కూడా. సో గ్రేట్. అంటే మనం కూడా మైక్రోసాఫ్ట్ లో ఇంటర్న్షిప్ చేయాలైతే. ఫర్ ష్యూర్ నువ్వైతే చేయాలి. ఇక్కడైతే ఆగాల్సి వస్తుంది, ట్రాఫిక్ ఉంది. సో ఆగుదాం. ఈరోజు చాలా మంది సైక్లిస్ట్ వచ్చేస్తున్నారు. చాలా మంది సైక్లిస్ట్ వస్తున్నారు కదా. ఇవన్నీ బ్యాటరీ సైకిల్సా? Manu, what is that sticker? Hanuman fan, huh? Hanuman devotee. Manu is also Hanuman fan. Yes. సో నీకు లాజిక్ తెలుసా? వెహికల్స్ మీద, బైక్స్ మీద హనుమాన్ స్టిక్కర్ పెడతారు. ఎందుకో తెలుసా? ఏ ప్రాబ్లం లేకుండా సేఫ్గా డెస్టినేషన్ రీచ్ అవ్వడం. ఇక్కడ నుంచి ఇంక్రెడిబుల్ పవర్. సో ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుంది. ఇది మొత్తం సైక్లింగ్ ట్రాక్. అండ్ టైమ్ ఈజ్ అరౌండ్ 5:03. సో బాను ఆల్మోస్ట్ 1 month అయిపోయిందా? అంతే, 1 month అయిపోయింది. ఒకసారి కనుక్కుందా ఏం చేశాడు 1 month? 1 month మంచిగా చలికి సైక్లింగ్కి రోజు రాలేదు కానీ అప్పుడప్పుడు వచ్చావా? సైక్లింగ్ చేసావా? వీక్లీ ఒక 3-4 days చేసా. దానికి మించి చేయలేకపోయా, ఎందుకంటే చలికి రావడం, లోపలికి వెళ్ళిపోవడం. సో మైక్రోసాఫ్ట్కి వెళ్ళే ముందు బాను చిన్న ఎఫర్ట్ అయితే పెట్టాడు. సో ఎఫర్ట్ ఏదో చూద్దాం. చాట్ జీపీటీ వాడాడు. Hyderabad companies list .pdf.
అది ఓపెన్ చేస్తే లిస్ట్ ఆఫ్ కంపెనీస్ వస్తాయా? Yes, 34 days of planning. 34 days of planning. And చూపిస్తా ఎన్ని కంపెనీస్ ఉన్నాయి, చాలా ఉన్నాయి కదా. చాలా పెద్ద లిస్ట్ అయితే క్రియేట్ చేశాడు హైదరాబాద్లో ఉన్న కంపెనీస్ అన్ని. సో మా టైటిల్ ఏంటంటే 34 days, 34 companies. షోయింగ్ ఎవ్రీ ఐటీ కంపెనీ ఇన్ హైదరాబాద్ ఆన్ సైకిల్. సో సైకిల్ మీద రైడ్ చేసి చూపిద్దాం అనుకున్నాం. సో ఇప్పుడైతే ఆ పీడిఎఫ్ చూడండి, పీడిఎఫ్ చూపి. సో ఫుల్ డే 1 నుంచి డే 2 నుంచి అన్ని కంపెనీస్ అయితే లిస్ట్ చేశాడు. సో నైస్ ఎఫర్ట్. థ్యాంక్ యూ. ఇది యూస్ కూడా అవుతుంది నీకు కంపెనీస్ అప్లై చేయడానికి ఐటీలో. సో అది. సో ఇప్పుడైతే 1 by 1 కవర్ చేద్దాం. లాస్ట్ వీడియోలో మైక్రోసాఫ్ట్ కవర్ చేయలేదు కాబట్టి ఫస్ట్ వచ్చేసి MS IDC మైక్రోసాఫ్ట్. ఎస్. సో ఇప్పుడైతే మైక్రోసాఫ్ట్కి వెళ్తున్నాం. చేయగలవా? మైక్రోసాఫ్ట్ వెళ్ళడం అంటే అదొక పెద్ద సాహసం అనే చెప్పాలి. 20 to 30 కంపెనీస్, వన్ కంపెనీ ఎంత అన్నాడు. ఓ బాగా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. చూద్దాం. ఇంకేంటి భాను, వెదర్ ఎలా ఉంది హైదరాబాద్లో? వెదర్ లాస్ట్ ఇయర్ 18 degrees టచ్ అయితే ఈసారి 15 degrees టచ్ అవుతుంది. 15 degrees. ఓకే. ఇంకా రాను స్నో కూడా పడుతుంది. స్నో కూడానా? చెప్పలేము. ఈ రోడ్ అయితే చాలా జాగ్రత్తగా దాటాలి. హైదరాబాద్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే బిస్కెట్. ఎంత మంచిగా వెళ్ళినా చూపించండి భయ్యా. వాడైతే రివర్స్ లో వస్తున్నాడు. ఏమిటిది రివర్స్ లో వస్తున్నాడు. అబ్బా బాబోయ్, ఒడి అబ్బా బట్టి. అయితే మైక్రోసాఫ్ట్కి వెళ్ళే రూట్ రెడీగా? ఎంత ష్యూర్? కొద్దిగా ఇక్కడికి వచ్చాక ఎందుకో భయం వేస్తుంది కదా. వి షుడ్ నెవర్ స్టాప్. ఓకే, బాగా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. సో చూద్దాం. లాస్ట్ వీడియో లాగా ఈ వీడియోలో పడిపోదు. అంతేనా? ఎస్, బికాస్ నేను బాగా లూబ్ వేసుకొని వచ్చా చైన్కి. ఇప్పుడు నా సైకిల్ కాస్ట్ వచ్చేసి అంతే, ఒక F1 కార్ ఎంత ఉంటుంది అంత. యో ఇక్కడ చల్లగా ఉంది. అంతే. ఇంక పొద్దున్నే రావాలి 4 AM. ఓ అయ్యా, నాకు తెలుసు. ఇప్పుడు మీకు హెల్మెట్ లేకుండా ఎన్ని మంది చూపిస్తారు చూడండి, మజా వస్తుంది. హెల్మెట్ లేకుండా చాలా మంది వెళ్తారు. బాను అప్ చూసావా? అండ్ వెరీ బ్యూటిఫుల్. ఇప్పుడైతే సిగ్నల్ దగ్గర వెయిట్ చేస్తాం. యూ థింక్ యూ కెన్ డూ ఇట్? ఆఫ్ కోర్స్, ఇంత దూరం వచ్చాం. యా. అండ్ ఆ పైన ఇదొక బిల్డింగ్. చెప్పు. అది మైక్రోసాఫ్ట్ లా ఉంది. అదా? యా, అక్కడ డౌట్ పడు. అది మైక్రోసాఫ్ట్ కాదు. కాదా? ఎందుకు కాదు, అది ఫేకా? ఫేకే. సో ఇవ్వండి స్పేస్ ఎక్స్. ఎక్కడ? ఫెడ్ఎక్స్ ని స్పేస్ ఎక్స్ చేసేసారు. బానే. సో ఇప్పుడైతే సెంచరీ కొడతాం. సో ఇప్పుడైతే మైక్రోసాఫ్ట్ ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం. బాను నువ్వు చెప్పినట్టే ఇంకా ముందుకు వెళ్దాం. ఇంకా ఎంత ముందుగానే వెళ్ళడానికి రెడీ. ఓకే సరే అయితే పద. లోపలికి వెళ్దాం ఒకసారి. లోపలికి వెళ్దాం అంటే లోపలికి ఒక 2 years తర్వాత వెళ్దాం. అలానా? ఓకే, 2 years తర్వాత. ఓకే షూర్. సో ఇదైతే మొత్తం కార్ పార్కింగ్. అమ్ము లీటర్ పెట్రోల్ అయిపోద్ది కార్ పార్కింగ్ చేసే లోపల. యా. ఈ డౌన్ లా కనిపిస్తుందా నీకు? అమ్మా కాదు, ఇది గేట్ 2 మైక్రోసాఫ్ట్. ఫ్లాట్ అప్. ఓ గేట్ 2. ఇంకో గేట్ ఉంటుంది. ఇంత పెద్ద మైక్రోసాఫ్టా? అమ్మా, ఇంత పెద్దది అనుకోలేదు నేను. ఏది? మైక్రోసాఫ్ట్. యా. మరి చూడు బిల్డింగ్. ఎంత ఉంటుంది శాలరీ? శాలరీ టు హై ఎంత ఉంటుంది? ఏంటి మ్యాక్సిమం, మినిమం నుంచి మ్యాక్సిమం శాలరీ ఎంత ఉంటుంది? ఎక్కువ ఉంటుంది చాలా. 1 crore. అంతే స్ట్రెస్ కూడా ఉంటుంది. 1 year ఈజీ ఉంటుంది. ఓ గ్రేట్. వర్క్ అవర్స్? వర్క్ అవర్సా?
వర్క్ అవర్స్ మర్చిపో నువ్వు. వర్క్ అవర్స్ ఈజ్ యాక్చువల్లీ బాగానే ఉంటుంది, ఓకే. ఎందుకంటే వీళ్ళకి పర్ఫెక్ట్ టైమింగ్ ఫాలో అవుతారు. మంచి క్వాలిటీ. యా, ఓకే. 9 to 5 ప్రాపర్ ఉంటుంది వీళ్ళకి. 5 తర్వాత నువ్వు ఏదైనా చేసుకోవచ్చు. లైక్ స్కూల్ బాయ్. స్కూల్ బాయ్ స్కూల్ బాయ్ 5 తర్వాత ఏమేమి చేసుకోవచ్చు. రైట్. యా, మేబీ 6 కల్లా అలా లాగౌట్ అయిపోవచ్చు. 6 o'clock. ఒకవేళ రోజంతా వర్క్ చేసి మనం శ్రమ పడుతూనే ఉండి 1 week సాటర్డే సండే హాలిడే తీసుకోకుండా వర్క్ చేస్తే వాళ్ళు ఏమైనా ఎక్స్ట్రాగా ఇస్తారా? ఇస్తారు, దానికి కూడా ఇస్తారు. కానీ మనం దెబ్బ పడిపోద్దాం. యా, సక్సెస్ఫుల్గా మైక్రోసాఫ్ట్ అయితే రీచ్ అయిపోయాం కదా. బాను చెక్ పాయింట్. చెక్ పాయింట్ డన్. సో ఇప్పుడైతే డార్క్ అయిపోతుంది కాబట్టి యూటర్న్ కొట్టి దారిలో ఉన్న కంపెనీస్ కవర్ చేసుకొని విల్ రిటర్న్ బ్యాక్ టు సైక్లింగ్ ట్రాక్. వాట్ యూ సే? గుడ్ ఐడియా. యా, సో మైక్రోసాఫ్ట్ అయితే డన్. ఇంకా ఈ రూట్లో ఉంటుంది కొన్ని కంపెనీస్, అది కవర్ చేస్తే సరిపోతుంది. అంతేనా? ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి, ఒక రోజు అయితే కవర్ చేయలేం. లైట్స్ ఆర్ గోయింగ్ డౌన్. సో యాక్చువల్లీ నెక్స్ట్ టైం కొంచెం ఎర్లీగా ప్లాన్ చేద్దాం. రేపే మార్నింగ్. రేపు మార్నింగ్ విల్ ట్రై ఫర్ ష్యూర్. వై నాట్? కూల్గా ఉంటుంది. ఏది చాలా కూల్గా ఉంటుంది. ఉంటుంది. వీ కెన్ ట్రై హార్డ్. సో ఇప్పుడైతే సన్సెట్ అయితే అవుతుంది. వీ హ్యావ్ రీచ్డ్ ఇన్ఫోసిస్. ఇన్ఫోసిసా? యా, ఇన్ఫోసిస్ ఇదైతే Infosys. CEO ఏమన్నాడంటే 13 hours per day పని చేయాలంట కదా. అదే 80 hours a week అకార్డింగ్ టు ద CEO. పని చేస్తావా? అదేదో ఈజీగా 8 hours per week అన్నట్టు చెప్పారు కదా. యా, ఏమిటివి? ఏమిటివి? క్రాస్ చేయాలి. ఎలా ఎలా క్రాస్ చేస్తావు? సింగిల్ హ్యాండ్తో. సో గ్రేట్. సో ఇదైతే మైక్రోసాఫ్ట్ నైట్ టైం. సో వీడియో క్వాలిటీ ఎలా ఉందో తెలియదు కానీ ఆ సన్సెట్, ఈ మైక్రోసాఫ్ట్ బిల్డింగ్ సూపర్ ఉంది కదా. వాట్ ఎ బ్యూటీ. సో ఇప్పుడైతే హెడింగ్ టు విప్రో. సో 2 companies కవర్డ్, రైట్? యా, డన్. నౌ వీఆర్ హెడింగ్ టు విప్రో సర్కిల్. విప్రో సర్కిల్ అంటారు, అది ఇదే. సో గైస్, వీడియో అయితే ఫుల్ డార్క్ అవుతుంది ఎందుకంటే నైట్ అయిపోయింది. సో విప్రో అయితే కనబడలేదు, దాటేసాం అనుకుంటా. లైట్లు ఆపేశారు అనుకుంటా. లైట్లు ఆపేసారా? ఓకే. సో ఇక్కడైతే కొన్ని కంపెనీస్ అయితే ఉన్నాయి. అక్కడ చూస్తే TCS, యాక్సెంచర్ ఉంది, TCS, అక్కడ కూడా లైట్ లేదు, వేస్తారు. అక్కడ కూడా వేయలేదు లైట్లు. సో ఇంకా అక్కడ కూడా కొన్ని కంపెనీస్ ఉన్నాయి. వి వర్క్ అని, థాట్ వర్క్స్ కూడా మంచి కంపెనీ. సో అది కూడా అక్కడే ఉంది. అండ్ రైట్ సైడ్లో మీకు ఐసిఐసిఐ బ్యాంక్ ఉంటుంది. చాలా పెద్దగా ఉంటుంది బిల్డింగ్ కదా. సో డార్క్ అయిపోయింది, మేము ఇంటికి కూడా వెళ్ళాలి. సో ఈ వీడియో ఎండింగ్. సో హౌ మెనీ కంపెనీస్ వి కవర్డ్? వన్ ఇస్ మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్, విప్రో తర్వాత ఇన్ఫోసిస్ కవర్ 3, 4, 5, 6, 7 టోటల్ 8 కంపెనీస్. 7 to 8 కంపెనీస్ కవర్ చేస్తాం. 10-20 అనుకున్నాం కానీ we did good. యా, ఇంకా ముందు ఉంటాయి, కాగ్నిజెంట్ ఇంకా ఉంటాయి, బట్ వీఆర్ లేట్ యాక్చువల్లీ. డార్క్ అయిపోయింది, చీకట్లో చూపించినా మీకు మ్యూజియం ఉండదు. ఆ లెఫ్ట్ వెళ్తే అమెజాన్ ఉంటుంది, పెద్ద లార్జెస్ట్ క్యాంపస్, వన్ ఆఫ్ ది లార్జెస్ట్ క్యాంపస్. సో ఈ వీడియో ఇంతటితో ఎండింగ్. లైక్, షేర్ అండ్ subscribe. Thanks for watching. Bye bye. Goodbye. See you in the next video. Bye.